స్టార్ హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం. వేసవిలో తీవ్రమైన వేడిని తట్టుకునేందుకు ఏం చేయాలి, జీవనశైలి అలవాట్లను ఎలా మలుచుకోవాలి, ఎండాకాలం వృద్ధులు పిల్లల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైన వివరాల గురించి ఇప్పుడు చూద్దాం. సాధారణంగా ఏప్రిల్ మే నెలల్లో వడదెబ్బ కేసుల్ని ఎక్కువగా చూస్తూ ఉంటాం. కాబట్టి ఎండల్ని వేడి గాల్పుల్ని తట్టుకునే విధంగా బయటకు వెళ్లేటప్పుడు తగిన మోతాదులో ద్రవ పదార్థాలు తీసుకుని వెళ్ళాలి. అలాగే ఎండ వేడి నుంచి తట్టుకునేందుకు లేత రంగు కాటన్ దుస్తులు ధరించటం, తలపై టోపీ ధరించటం లేదా గొడుగు తీసుకెళ్లటం చేయాలి. అలాగే ఈ సీజన్లో కాఫీ, టీలు, కోలాలకు దూరంగా ఉండటం మంచిది. వీటి వల్ల శరీరానికి ఏ విధమైన ఉపయోగం లేకపోగా శరీరంలో తేమను ఇవి మరింతగా హరించేస్తాయి. ఇక ఎండపట్టున చేసే పనులను సాధ్యమైనంత వరకు ఉదయం 10 గంటల లోపు లేదా సాయంత్రం 4 గంటల తర్వాత చేసుకోవటం కూడా వడదెబ్బ తగలకుండా జాగ్రత్త పడటానికి మరో మార్గం. మనకు తెలుసు, ప్రతి సంవత్సరం కూడా మనం చదువుతూనే ఉంటాం, పేపర్లో, టీవీలో చూస్తూనే ఉంటాం వడదెబ్బ తగులుతుందని చాలామందికి. అయినా చాలామంది ప్రతి సంవత్సరం అన్ఫార్చునేట్లీ వడదెబ్బ గురై చనిపోతూ ఉంటారు. దీనికి కారణం నిర్లక్ష్యమే. సో మీరు ఎండాకాలం ప్రారంభంలో చాలామంది ఎండను తట్టుకోలేరు. కాబట్టి అత్యవసరం తప్ప బయటికి వెళ్ళకూడదు. ముఖ్యంగా ఉదయం 10 గంటల తర్వాత సాయంత్రం 4 గంటల లోపు బయటికి వెళ్ళకపోతేనే మంచిది. ఒకవేళ వెళ్ళినా సరే మీరు సరైన ఆచ్ఛాదన ఉండాలి. లూజు బట్టలు, నూలు అంటే కాటన్ బట్టలు వేసుకొని వదులుగా ఉండాలి. అదేవిధంగా గొడుగు లాంటి ఏదైనా ఆచ్ఛాదన ఉండాలి. అదేవిధంగా మీరు బాగా హ్యూమిడ్గా అంటే కిక్కేసిన బస్సుల్లోనూ అటువంటి ప్రయాణం చేయకూడదు. ఒకవేళ చేసినా సరే వెంటనే మీరు నీళ్లు తాగుతూ ఉండాలి. నీటితో పాటు లవణాలు కూడా బాగా తీసుకుంటూ ఉండాలి. మీరు కూల్ డ్రింక్స్ని అవాయిడ్ చేయండి. అదేవిధంగా ఆల్కహాల్ సేవించకూడదు. ఏమాత్రం దప్పికేసినా సరే, క్రాంప్స్ అంటే కండరాలు పట్టేసినా సరే వెంటనే మీరు మీ ప్రయాణం ఆపుకుని వెంటనే లవణాలు, నీళ్ళు బాగా తీసుకుంటూ ఉండాలి. ఏమాత్రం వడదెబ్బ అంటే సీరియస్ వడదెబ్బ లక్షణాలు ఉన్నప్పుడు వెంటనే వైద్యం దగ్గరికి వెళ్ళండి. దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళండి. మీ సింప్టమ్స్ సరిగ్గా చెప్పండి, ట్రీట్మెంట్ వెంటనే తీసుకోవాలి. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా సరే కొంతమంది వ్యక్తులు, కొంతమంది పేషెంట్స్ కేవలం 10-15 నిమిషాల్లో చనిపోవడం చాలా ఉన్నారు. ముఖ్యంగా పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వేసవి సెలవుల్లో పిల్లలు బాగా ఆడుతూ ఉంటారు. వారిని కేవలం ఇండోర్ గేమ్స్ ఆడేట్టు చూడండి. బయటికి వెళ్ళి ఆడినప్పుడు మీరు జాగ్రత్తగా గమనించాలి. వారికి దాహం తెలియదు, ఒక్కోసారి ఆటలు అన్ని విషయాలు మర్చిపోతారు. కాబట్టి వారికి లవణాలు, నీరు బాగా ఇస్తూ ఉండాలి. అదే వృద్ధుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వృద్ధులకి ఈ రోగ లక్షణాలు చాలా తక్కువగా ఉంటాయి. వడదెబ్బ తగిలినా సరే వారికి ముదిరిందాకా వడదెబ్బ అనే విషయం తెలియదు. కాబట్టి వారిని జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. వృద్ధులని బయటికి పోనివ్వకండి. ఇంట్లో ఉన్నా సరే వృద్ధుల గదిలో బాగా అంటే గాలి వెళ్తుండేట్టు చూడండి. అదేవిధంగా వారు వాడే మందుల్ని జాగ్రత్తగా డాక్టర్కి చెప్పండి. ఎందుకంటే కొన్ని మందుల వల్ల వడదెబ్బ వచ్చే అవకాశం ఎక్కువ. ఉదాహరణ కొన్ని రకాల బీపీ మందులు ఉంటాయి, వాటితో డైరెటిక్స్ ఉంటాయి, అంటే నీరు బాగా తగ్గించే మందులు ఉంటాయి. అవి వెంటనే డోస్ మార్పించుకోవాలి. కొంతమంది సైకియాట్రిక్ మందులు వాడుతుంటారు. వాటి వల్ల కూడా చెమట బాగా తగ్గే అవకాశం ఉంది, దాంతో వడదెబ్బ రావచ్చు. అదే కొంతమందికి కొన్ని యాంటీ పార్కిన్సన్స్ మందులు అంటే వణుకుడు వ్యాధి మందులు వాడుతుంటారు. ఆ మందులతో కూడా చెమట వచ్చే గుణం తగ్గుతుంది. కాబట్టి వారిలో ఈ వడదెబ్బ వచ్చే అవకాశం ఎక్కువ. కాబట్టి వృద్ధులని, పిల్లల్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. అదేవిధంగా ప్రెగ్నెంట్ ఉమెన్లో కూడా వడదెబ్బ వచ్చే అవకాశం ఎక్కువ. కాబట్టి గర్భిణీ స్త్రీలని ఎండలో బయటికి పోనివ్వకండి. మీరు కూడా బయటికి వెళ్లే ముందే నీరు, లవణాలు బాగా తాగి వెళ్ళాలి. అదేవిధంగా వ్యవసాయ కార్మికులు, ఇతర కార్మికులు, ఫ్యాక్టరీలు పనిచేసే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ నీరు, లవణాలు తీసుకుంటూ ఉండాలి. ఇలా చేసినప్పుడు మీకు వడదెబ్బ తగిలే అవకాశం తక్కువ. ఒకవేళ లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా వెంటనే మీరు డాక్టర్ని సంప్రదించాలి. డీహైడ్రేషన్, వడదెబ్బ అనేవి వేసవిలో సర్వసాధారణంగా కనిపించే ఆరోగ్య సమస్యలు. వీటిని నివారించుకునేందుకు మన ముందున్న అత్యంత సులభమైన మార్గం ఎండల ధాటికి ఒంట్లో నుండి నీరు ఆవిరైపోయే నీటిని తిరిగి ఎప్పటికప్పుడు భర్తీ చేయటం. రెండోది, శరీరంలో నుంచి బయటికి వెళ్ళిపోయే ఖనిజ లవణాలను కూడా పళ్ళరసాలు, కొబ్బరి బోండాలు, మజ్జిగ లాంటి వాటి ద్వారా భర్తీ చేసుకోవాలి. వేసవిలో ఉప్పును కూడా తగిన మోతాదులో తీసుకోవాలి. అలాగే
ఎండల తీవ్రతను తట్టుకునే విధంగా జీవన శైలిని ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రచండమైన ఎండల ధాటికి వేసవిలో మన పాలిట పెను విపత్తులా పరిణమించే డీహైడ్రేషన్, వడదెబ్బలను ఎలా కాచుకోవాలో, వాటిని నివారించుకునేందుకు జీవనశైలిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియచేసే ప్రత్యేక కథనాన్ని చూశాం కదా. తిరిగి రేపటి సుఖీభవలో కలుసుకుందాం. మీకేమైనా ఆరోగ్య సమస్యలుంటే మాకు రాసి పంపించండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ 2, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. అలాగే ఇకపై మీ సమస్యల్ని sukhibaba@etv.co.in కు ఈమెయిల్ కూడా చేయొచ్చు.